హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవి, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ బై రవి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను iQoo 3 అయితే అన్బాక్స్ చేయబోతున్నాను. అండ్ ఇది ఫస్ట్ టైం మన ఛానల్లో ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ అయితే అన్బాక్స్ చేయడం. అండ్ ఈ వీడియో ఎండ్లో అయితే చెప్పబోతున్నాను నేను నాకు నచ్చిన విషయాలు ఏంటి అండ్ నచ్చిన విషయాలు ఏంటి ఈ మొబైల్ అనేది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇది మనకి iQoo 3 స్మార్ట్ ఫోన్. సో చూడొచ్చు, ఇక్కడ మీరు iQoo అని చెప్పేసి అయితే రాసింది మనకి. సో ఇది వచ్చేసి మనకి 8GB 256GB వేరియంట్ అండ్ బ్లాక్ బాక్స్ పైన వచ్చేసి మనకి iQoo అని చెప్పేసి అయితే రాసింది. సో కవర్ని అయితే తీసేద్దాం, చూద్దాం మనం లోపల మనకి ఎలాంటి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పేసి. సో బాక్స్ చూసుకున్నట్టయితే మీరు సైడ్స్లో మనకి అంటే నార్మల్ ప్లెయిన్గా పైకి వెళ్ళకుండా ఒక యాంగిల్లో అయితే కట్ చేశారు, అంటే యాంగిల్లో అయితే కటింగ్ ఉంది దీన్ని. సో చూడొచ్చు, బాక్స్ క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంది. మనకి వైట్ లైన్స్ అయితే ఏవైతే ఉన్నాయో మెరుస్తున్నట్టు. అండ్ బ్యాక్ సైడ్ మీరు ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే మనకి దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి మార్చ్ 2020కి, అంటే రీసెంట్గా అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే అయ్యింది ఇది. ఫ్రెండ్స్, బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం, చూద్దాం మనకి మొబైల్తో పాటు ఇంకా ఏమేమి ప్రొవైడ్ చేశారని చెప్పేసి. సో ఓకే, మనం బాక్స్ నుంచి కూడా ఓపెన్ చేయగానే మనకి మొబైల్ని అయితే ప్రొవైడ్ చేశారు టాప్లోనే. సో మిగతా యాక్సెసరీస్ అన్నీ మొబైల్ కింద ఉండొచ్చు. ఓకే, మనకి బ్యాక్ నుంచి వెళ్తుంది అనుకున్నా, బట్ ఓపెన్ అయితే అవ్వట్లేదు బాక్స్. సో ఏమున్నా కానీ మొబైల్ తీసిన తర్వాతనే మిగతా అయితే వెళ్తాయి. ఓకే, మనం మొబైల్ కవర్ పైన చూసుకోవచ్చు మనం గూగుల్ అసిస్టెంట్ అని చెప్పేసి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అండ్ టాప్ రైట్లో మనకి పంచోల్ కెమెరా ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. అండ్ క్వాంటమ్ సిల్వర్ నా దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి. సో మొబైల్ అయితే పక్కన పెడదాం, చూద్దాం మిగతా ఇంకా బాక్స్లో మనకి ఏమేమి ప్రొవైడ్ చేశారో మొబైల్ని బ్రీఫ్గా అయితే చూసుకోవచ్చు. సో ఓకే, మొబైల్తో పాటు మనకి ఒక చిన్న బాక్స్లో కేస్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు, ట్రాన్స్పరెంట్ కేస్ మేబీ. సో ఓకే, మనకి ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి హార్డ్ ప్లాస్టిక్, అంటే మనకి రబ్బర్ టైప్లో ఇట్లా వంగిపోయేటట్టు కాకుండా మనకి హార్డ్ ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు ప్లాస్టిక్ని. అండ్ ఓకే, కేబుల్తో పాటు సిమ్ ఇజెక్టర్ పిన్ కూడా ఉంది మనకి దాంట్లోనే అదే బాక్స్లో. సో ఇది వచ్చేసి మనకి సిమ్ ఇజెక్టర్ పిన్, అంటే మనకి రెగ్యులర్గా నార్మల్గా స్ట్రింగ్ టైప్లో వచ్చే సిమ్ ఇజెక్టర్ కాకుండా ఇది ఒకటి అంటే ప్లేట్ టైప్లో వచ్చింది, ట్రయాంగిల్ షేప్లో మనకి, అంటే పట్టుకోవడానికి వీలు ఉండేటట్టు కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది సిమ్ ఇజెక్టర్ పిన్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి బాక్స్లో వారంటీ కార్డ్ అండ్ యూజర్ మాన్యువల్, సో పేపర్ వర్క్స్ అయితే ఉన్నాయి కొన్ని. సో అయితే ఇప్పుడు ఏం అవసరం లేదు. అండ్ బాక్స్లో చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు మనకు. ఇది వచ్చేసి USB to Type-C కేబుల్ ఇది వచ్చేసి. అండ్ చూసుకున్నట్టయితే మనకి క్యాప్సూల్ టైప్లో ఉంది, Type-C పిన్ ఎక్కడైతే ఉందో మనకి. అండ్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో. క్వాలిటీ చూసుకున్నట్టయితే మనకి నార్మల్గా అయితే ఉంది, అంటే సైజ్ కూడా మనకు యావరేజ్. సో నెక్స్ట్ బాక్స్లో చూసుకున్నట్టయితే మనకి ఒక చిన్న బాక్స్లో ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి మనకి దీంట్లో. సో ఇవి వచ్చేసి ఎక్స్ట్రా ఎయిర్ టిప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇయర్ ఫోన్స్ వచ్చేసి మనకి సేమ్ వివోలో, అంటే మనకి వివో మోడల్లో ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే మోడల్ అయితే అనిపిస్తుంది. కాకపోతే దీనిపైన అయితే మనకి iQoo అని చెప్పేసి అయితే రాసి ఉంది. ఇయర్ ఫోన్స్ క్వాలిటీ కూడా మనకైతే నార్మల్గా అయితే ఉంది, అంత ఇయర్ కూడా వాళ్ళు ఎట్లాగో ఆబ్వియస్లీ. అండ్ గోల్డ్ ప్లేటెడ్ కూడా కాదు మనకి. సో నార్మల్ ఇయర్ ఫోన్స్ అయితే మనకి నార్మల్గా అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మనం బాక్స్లో చూసుకున్నట్టయితే ఒక అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో వచ్చేసి USB అడాప్టర్. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే మనకి 5V 2A అండ్ 9V 2A, లేదంటే మనకి 11V 3A అండ్ మ్యాక్సిమం వచ్చేసి మనకి 11V 5A, అంటే మనకి 55W ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఇది మనకి. సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అయితే 55W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది మనకి. సో దట్స్ ఇట్, మనకి బాక్స్లో అయితే ఇంతే ప్రొవైడ్ చేశారు. సో చూద్దాం ఇప్పుడు మన మెయిన్ మొబైల్ అయితే ఎలా ఉంటుందని చెప్పేసి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మొబైల్ లోపల ఎలా ఉంటుందని చెప్పేసి అయితే తెలుసుకోవాలని ఉంది నాకు. సో కవర్ని అయితే తీసేద్దాం ఇప్పుడు, మొబైల్ని చూద్దాం. డిజైన్ కొంచెం హెవీగా అయితే అనిపిస్తుంది మొబైల్. సో నాకు తెలిసి అది బిల్డ్ క్వాలిటీ వల్ల అనుకుంటా. సో iQoo అని చెప్పేసి అయితే రాసింది, పవర్ బై ఆండ్రాయిడ్. అండ్ బ్యాక్ సైడ్ ఒకసారి డిజైన్ చూసుకున్నట్టయితే సూపర్గా ఉంది. డిజైన్ అయితే మనకి ఒక ప్రీమియం లుక్ అయితే వస్తుంది. డిజైన్ చూసుకున్నట్టయితే మీరు అదైతే అంటే మిర్రర్ టైప్లో సిల్వర్ అయితే ఉంది మనకి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. అండ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో ఒకసారి చూడొచ్చు మీరు, ఆ లైట్స్ అనేవి ఇలా బ్లర్ టైప్లో అనిపిస్తున్నాయి మనకి, సేమ్ మిర్రర్ లాగానే. సో ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6తో అయితే ప్రొటెక్ట్ చేయబడ్డాయి. అండ్ మనకి ఫ్రేమ్ ఏదైతే ఉందో మొత్తం వచ్చేసి మనకి అల్యూమినియం ఫ్రేమ్. సో అందుకే ఇది కొంచెం హెవీగా అయితే కనిపిస్తుంది మనకి, అంటే కొంచెం హెవీ అయితే అనిపిస్తుంది. అప్రాక్స్ మనకి 214 grams అయితే ఉంటాయని చెప్తుంది కంపెనీ. సో ఓవరాల్గా వచ్చేసి మనకి గొరిల్లా గ్లాస్ 6 ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే మనకి అల్యూమినియం ఫ్రేమ్. సో ఓకే, మనకి ప్రొటెక్షన్ అయితే కొంచెం గట్టిగానే దొరికింది అనుకుంటా. సో ఫ్రెండ్స్, మనం ఫ్రంట్లో చూసుకున్నట్టయితే 6.44" ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంది మనకి. అండ్ టాప్ రైట్లో చూసుకున్నట్టయితే
పంచ్ హోల్ కెమెరా అయితే ఉంది 16 మెగా పిక్సెల్. అండ్ ఒకసారి చూడొచ్చు మీరు అది పంచ్ హోల్ కెమెరా ఏదైతే ఉందో చాలా చిన్నగా ఉందంటే మనకి కంపేర్ టు మిగతా ఫోన్స్లో చూసుకున్నట్టయితే కొంచెం పెద్దగా ఉన్నట్టయితే అనిపిస్తుంది. కాకపోతే మనకి దీంట్లో అయితే నార్మల్ చిన్నగా అయితే ఉంది. ఫ్రెండ్స్ దీంట్లో మనం స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకున్నట్టయితే మనకి 84.3% అయితే స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది. అండ్ మనము బెజల్స్ చూసుకున్నట్టయితే అంటే మనకి థిన్ బెజల్స్ అయితే ఉన్నాయి ఫుల్ డిస్ప్లే కాబట్టి మనకి. అండ్ డౌన్లో చూసుకున్నట్టయితే మనకి డ్యూల్ 9 సిమ్ కార్డ్ ట్రే అయితే ఉంది, అంటే మెమరీ కార్డ్ అయితే పెట్టలేము మనము. అండ్ దాంతోపాటు పక్కనే మనకి మైక్ అయితే ఉంది. అండ్ దాని పక్కనే మనకు వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది టైప్ సి. అండ్ దాని పక్కన మనకి స్పీకర్ గ్రిల్స్ అయితే ఉన్నాయి మనం. అండ్ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో పాటు పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో టాప్లో చూసుకున్నట్టయితే మనకి మైక్తో పాటు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్తో పాటు 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి ఏఐ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి iQoo అనే బ్రాండింగ్తో పాటు మనకి టాప్లో కెమెరా సెటప్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకి క్వాడ్ కెమెరా సెటప్తో పాటు ఒక ఫ్లాష్ అండ్ 48+13+13+2 48 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి మెయిన్ సెన్సర్. అండ్ 13 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి టెలిఫోటో. అండ్ మిగతా ఇంకొక 13 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి అల్ట్రా వైడ్. అండ్ 2 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి డెప్త్. సో మనకి మ్యాక్రో షాట్స్ కానీ వాటి కోసం అని చెప్పేసి. సో ఒకసారి మీరు కెమెరా దగ్గర చూసుకున్నట్టయితే దాని డిజైన్ కూడా మనకైతే చాలా సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. సో మొబైల్ అయితే ఆన్ చేశాను. సో మొబైల్ సెటప్ కంప్లీట్ అయ్యేలోపు మీకు స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను నేను. ఫ్రెండ్స్ మనం దీంట్లో మెయిన్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే 48+13+13+2 క్వాడ్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది మనకి. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా మనకి f1.8 అపర్చర్తో పాటు వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ కెమెరా మనకి 13 మెగాపిక్సెల్ f2.5 అపర్చర్తో పాటు వస్తుంది. టెలిఫోటో లెన్స్ ఇది 2x ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ f2.5 అపర్చర్తో పాటు వస్తుంది. 120 డిగ్రీస్ అల్ట్రా వైడ్ లెన్స్ ఇది వచ్చేసి మనకి. అండ్ ఫోర్త్ కెమెరా చూసుకున్నట్టయితే 2 మెగాపిక్సెల్ f2.4 అపర్చర్తో పాటు వస్తుంది. అంటే ఇది డెప్త్ షాట్ కోసం అంటే మ్యాక్రో లెన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీడియో క్వాలిటీ చూసుకున్నట్టయితే 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 1080pలో 30 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది మనకి దీంట్లో. అండ్ సెల్ఫీ కెమెరా చూసుకున్నట్టయితే మనకి 16 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కెమెరా ఉంటుంది మనకి. f2.5 అపర్చర్తో పాటు వస్తుంది. అండ్ మనకి వీడియో క్వాలిటీ చూసుకున్నట్టయితే 1080p 30 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి Android 10 పైన అయితే రన్ అవుతుంది. iQoo UI 1.0 అండ్ Qualcomm Snapdragon 865 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి ఆక్టా కోర్ ప్రాసెసర్. ఒకటి వచ్చేసి మనకి 2.84 GHz అండ్ 3 వచ్చేసి మనకి 2.42 GHz అండ్ మిగతా 4 వచ్చేసి మనకి 1.8 GHz. అండ్ జీపీ చూసుకున్నైతే మనకి Adreno 650. అండ్ దీంట్లో మనకి దాదాపు సెన్సర్స్ అయితే అన్నీ ప్రొవైడ్ చేశారు. సో ఒకటి ఏంటంటే దీంట్లో మనకి రేడియో అయితే లేదు. సో అదొక్కటైతే లేదు మనకి దీంట్లో. సో మిగతా దాదాపు అయితే అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నా దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో పాటు వస్తుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR5 అండ్ స్టోరేజ్ టైప్ వచ్చేసి మనకి UFS 3.1. సో హై ఎండ్ వేరియంట్సే ఉన్నాయి దీంట్లో మనకి చూసుకున్నట్టయితే. నెక్స్ట్ దీని ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇది వెయిట్ 14.5 grams అయితే ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 6తో పాటు అయితే ప్రొటెక్ట్ చేశారు మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకున్నట్టయితే. అండ్ డ్యూల్ 9 సిమ్ కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒకటి లేదా 2 సిమ్స్ మాత్రమే యూజ్ చేయాలి. మెమరీ కార్డ్కి అయితే మనకి సపరేట్ స్లాట్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి చూసుకున్నట్టయితే మనకి 6.44 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే HDR10+ అయితే సపోర్ట్ ఉంటుంది. 800 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది మనకి. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకున్నట్టయితే 84.3% అయితే స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది. అండ్ రిజల్యూషన్ చూసుకున్నట్టయితే 1080x2400 పిక్సెల్స్ అండ్ 409 పిక్సెల్ పర్ ఇంచ్ డెన్సిటీ అయితే ఉంది మనకి. గొరిల్లా గ్లాస్ 6 అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి లిథియం పాలిమర్ బ్యాటరీ 4440 mAh బ్యాటరీ, ఇది నాన్ రిమూవబుల్. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకున్నట్టయితే మనకి 55 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇన్ ద బాక్స్. అంటే మనం సపరేట్గా కొనాల్సిన అయితే అవసరం అయితే లేదు. మనకి బాక్స్లోనే 55 watt ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే 50% ఛార్జింగ్ అనేది మనకి 15 minutesలో అవుతుందని చెప్తున్నారు. కాకపోతే దానికంటే కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది ఖచ్చితంగా. అండ్ సూపర్ ఫ్లాష్ చార్జ్ 2.0 అయితే యూజ్ చేశారు దీని టెక్నాలజీ. ఫ్రెండ్స్ దీంట్లో వీడియో క్వాలిటీ గురించి చూసుకున్నట్టయితే మనకి 720 1080p అండ్ ఈవెన్ 4K కూడా మనం 60 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అదే మనం ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ది, దాంట్లో మనం 1080p 30 FPS వరకు మాత్రమే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి యూజ్ చేసిన సెన్సార్లు వచ్చేసి కెమెరాల్లో మనకి సోనీ సెన్సార్లు అయితే యూజ్ చేశారు. అండ్ మిగతా అన్ని సెన్సార్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఏది మనకి స్కిప్ అయితే చేయలేదు. మొబైల్లో వచ్చేసి మనకు ఒక రేడియో మాత్రమే లేదనుకుంటా. మిగతా అన్ని సెన్సార్లు అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ సెక్యూరిటీ గురించి చూసుకున్నట్టయితే మనకి ఫేస్ అన్లాక్ అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. అండ్ ఫేస్ అన్లాక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ రెండు మనకి చాలా ఫాస్ట్ అండ్ అక్యురేట్గా అయితే వర్క్ చేస్తున్నాయి. మనకి ఈవెన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అప్రాక్స్ మనకి 0.2 సెకండ్స్లో అయితే మనకైతే అయిపోతుంది అన్లాక్ అయితే. సో చూద్దాం ఇప్పుడు ఒకసారి మీకైతే చూపిస్తాను. ఇప్పుడు
సో చూసారు కదా మనకి అంటే చాలా తొందరగా అయితే ఉంది ఇది మనకి, ఎందుకంటే అడ్వాన్స్డ్ అయితే ఉన్నది మనకి అన్ని ఫీచర్స్ దీంట్లో. సో ఇది కూడా అడ్వాన్స్డ్ ఇవ్వాలి కాబట్టి మనకి చాలా ఫాస్ట్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీకు సిమ్ కార్డ్ ట్రే అయితే చూపిస్తాను. సో దీంట్లో చూడవచ్చు మనము డ్యూల్ నానో సిమ్. సో 1 లేదా 2 సిమ్ కార్డ్స్ మాత్రమే యూజ్ చేయాలి, మిగతా ఏవి యూజ్ చేయాలంటే మనకి మైక్రో SD కార్డ్ అయితే అసలు యూజ్ చేయలేము దీంట్లో. సో అందుకని నేను చెప్పేసి నేను 8GB ర్యామ్ 256GB వేరియంట్ అయితే కొన్నా. కొన్ని రోజులు వాడిన తర్వాత దీన్ని అయితే ఫుల్ రివ్యూ అయితే నేను మీకు ఇస్తాను. సో దాంట్లో ఏంటంటే ప్రతిదీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, సో వాడిన తర్వాత ఎలా ఉందని చెప్పేసి. సో దీంట్లో వచ్చేసి మనం సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే సో లౌడ్ ఉంది మనకి, స్టీరియో స్పీకర్ అయితే కాదు, కాకపోతే మనకి ఉన్న స్పీకర్ మాత్రం చాలా అంటే చాలా లౌడ్గా అయితే ఉంది మనకి. దీంట్లో సౌండ్ అయితే ఫుల్ వస్తుంది మనకి. ఫ్రెండ్స్ దీంట్లో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకున్నట్టయితే దీని బిల్డ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మనకి ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ 6తో పాటు అయితే ప్రొటెక్షన్ ఇచ్చారు. అండ్ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మనకి అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. సో దీనివల్ల మొబైల్ కొంచెం హెవీ అయితే ఉండొచ్చు, కాకపోతే బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. సో అందుకని నాకైతే దీని బిల్డ్ క్వాలిటీ నచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీని బ్యాటరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనకి 4440 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. అండ్ మనకి 55 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇన్ ద బాక్స్ వస్తుంది. సో ఆబ్వియస్లీ మనకి మొబైల్లో అయితే బ్యాటరీ తొందరగా డ్రైన్ కాదు, ఒకవేళ అయినా కానీ మనకి ఏంటంటే హెవీగా యూజ్ చేసినప్పుడు డ్రైన్ అయినా కానీ తొందరగా అయితే ఎక్కుతుంది. సో దానికోసం అని చెప్పేసి నాకు బ్యాటరీ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీంట్లో నాకు డిస్ప్లే అనేది చాలా బాగా నచ్చింది. సో ఏంటంటే మనకి 6.44 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఆబ్వియస్లీ 800 నిట్స్ బ్రైట్నెస్తో పాటు వస్తుంది, స్మూత్ అండ్ అక్యురేట్గా అయితే ఉంది. అండ్ మనకి సూపర్ AMOLED కాబట్టి ఆబ్వియస్లీ మనకి బ్యాటరీ అయితే ఎక్కువ కన్జ్యూమ్ చేయదు. సో నాకు డిస్ప్లే అయితే చాలా బాగా నచ్చింది. సో అండ్ నెక్స్ట్ నాకు దీంట్లో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ యూజ్ చేశారు. సో దానివల్ల ఏంటంటే మనకి హెవీగా అంటే మొబైల్ హెవీగా వాడినప్పుడు కానీ హెవీ గేమ్స్ యూజ్ చేసినప్పుడు కానీ సో ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు, స్మూత్గా అండ్ ఫాస్ట్గా అయితే పర్ఫామ్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ దీన్ని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే నాకు దీంట్లో కెమెరా సెటప్ అయితే బాగా నచ్చింది. సో ఏంటంటే 48 మెగాపిక్సెల్ ప్లస్ 13+2 మెగాపిక్సెల్ అయితే మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 48 మెగాపిక్సెల్. అండ్ దీంట్లో యూజ్ చేసిన సెన్సార్స్ చూసుకున్నట్టయితే మనకి సోనీ సెన్సార్లు అయితే యూజ్ చేశారు. అండ్ 4K 60 FPS వరకు కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్. సో మనకి బ్యాక్ కెమెరాలో చూసుకున్నట్టయితే బ్యాక్ కెమెరా సెటప్లో మనకి అల్ట్రా స్టేబుల్ మోడ్ అయితే ఉంటుంది. సో దానివల్ల మనకి వీడియోస్ అయితే చాలా స్టేబుల్గా వస్తున్నాయి. సో అందుకని నాకు కెమెరా సెటప్ అయితే బాగా నచ్చింది దీంట్లో కెమెరాస్. ఫ్రెండ్స్ దీంట్లో మనకి ట్రిగర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అవి మనకి మొబైల్కి రైట్ సైడ్లో ఉంటాయి, 2 ట్రిగర్స్ ఉంటాయి మనకి. గేమ్స్ ఎవరైతే ఎక్కువ ఆడుతుంటారో వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంటాయి ఇవి. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR5 అండ్ స్టోరేజ్ టైప్ వచ్చేసి మనకి UFS 3.1. అండ్ LPDDR5 వల్ల ఏంటంటే మనకి ర్యామ్ సంబంధించిన ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయి అంటే బ్యాక్గ్రౌండ్లో సేవ్ చేసుకోవడం కానీ తొందరగా ఫాస్ట్గా ఓపెన్ కావడం కానీ సో అలాంటి ర్యామ్ సంబంధించిన ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయి అయితే ఫాస్ట్గా జరుగుతుంటాయి. అండ్ నెక్స్ట్ మనకి స్టోరేజ్ టైప్ UFS 3.1 యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి స్టోరేజ్ సంబంధించిన అంటే ఫైల్ ట్రాన్స్ఫరింగ్ కానీ మనకి మూవింగ్ కానీ సో అలాంటివి స్టోరేజ్కి సంబంధించిన యాక్సెస్ అయితే మనకి చాలా ఫాస్ట్గా ఉంటాయి. సో ఈ రెండు వచ్చేసి ఏంటంటే మనకి అప్ టు డేట్ అంటే మనకైతే లేటెస్ట్ ఫీచర్స్ ఇవైతే మనకి. సో ఇవి నాకు దీంట్లో నచ్చిన విషయాలు అయితే. నచ్చని విషయాల గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి నాకు దీంట్లో స్పీకర్ అయితే నచ్చలేదు, ఎందుకంటే మనకి సింగిల్ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు, స్టీరియో స్పీకర్ కాదు. అండ్ అది కూడా లౌడ్గా ఉంది, పర్లేదు, కాకపోతే స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తుంటే చాలా బాగుంటుండే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీంట్లో నాకు రిఫ్రెష్ రేట్ మనకి అంటే 120 Hz ఇవ్వకపోయినా కానీ 90 Hz అయితే ప్రొవైడ్ చేస్తుంటే బాగుంటుండే. మనకి నార్మల్గా అయితే 60 Hz అయితే ఉంది, ఓకే, బట్ 90 Hz ఉంటే బాగుంటుండే. సో అదొకటి నాకు ఇంకా నచ్చలేదని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే లేదు. సో అందుకని చెప్పేసి నేను 8GB 256 అయితే తీసుకున్నా. సో కొంచెం మెమరీ కార్డు కూడా ఒక స్లాట్ ఉంటే బాగుంటుండే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ దీంట్లో మనకి ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో 16 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కెమెరా. దీంట్లో మనము 1080p 60 FPS వరకు రికార్డ్ చేయలేము దీంట్లో మనకి ఏంటంటే. అండ్ స్టేబిలైజేషన్ చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ కెమెరాలో మాత్రమే ఉంది. ఫ్రంట్ కెమెరాలో చూసుకున్నట్టు మనకి 1080p 30 FPS వరకు మాత్రమే రికార్డ్ చేసుకోవచ్చు. సో అది కూడా నాకు కొంచెం నచ్చలేదు. సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా నాకు నచ్చిన అండ్ నచ్చని విషయాలు అయితే మనకి. సో మొబైల్ గురించి అయితే మీరు చూసారనుకుంటా. హోప్ యూ లైక్ ద వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.